హలో గైస్, నేనైతే వీడియోతో వచ్చేసాను. ఇవాళైతే మా ఇంట్లో చపాతీ చేసుకోవడానికి అయితే చపాతీ పిండి తెచ్చుకునేసి గోధుమ పిండి అది గోధుమ పిండి ఎదుగో ట్రై చేసుకోవాలనుకున్నాము. దానికైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే గోధుమ పిండి అండ్ కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా వాటర్ తీసుకొని దాన్ని అయితే కలుపుకునేసేయాలి. కలుపుకున్న తర్వాత దాన్ని మనం అయితే ఉప్పు ఉందో లేదో ఎలా ఉందో చూసుకోవాలి. దాని టేస్ట్ అయితే తర్వాత అయితే మనమైతే దానికైతే ఒక చిన్న రౌండ్లుగా అయితే చేసుకోవాలి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ఈరోజు ఇంట్లో ఉండి బోర్ కొట్టింది. అందువల్ల నాకైతే చపాతీ తినాలనిపించి చపాతీలు అయితే చేసుకోవడానికి అయితే షాప్కి వెళ్ళేసి గోధుమ పిండి అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం తెచ్చేసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే రౌండ్ అయితే చేస్తున్నాను. ఆ రౌండ్లు అయితే ఆ విధంగా రౌండ్లు చేసుకొని మీకు ఎంత పిండి కావాలో అంత పిండి తెచ్చుకొనేసి రౌండ్లు అయితే చేసుకోండి. నేనైతే ఒక 15-16 రౌండ్స్ అయితే చేసుకున్నాను. ఆ రౌండ్స్ తీసుకున్న తర్వాత మనమైతే నూనె అయితే పొయ్యి మీద పెట్టేసుకొని నూనె హీట్ చేసుకోవాలి మొదటగా. తర్వాత అయితే మన ఇంటికాడ అయితే మామూలుగా రుద్దుకోవాలి రౌండ్గా. ఇప్పుడైతే మా ఇంట్లో మనం ఒక రౌండ్ చేసుకున్నదంటే దాంట్లో పెట్టేసి దాన్ని ఒత్తేసామంటే రౌండ్ అయిపోద్ది. ఇప్పుడైతే దాన్ని తీసుకునేసి మనం అయితే పొయ్యిలో దాంట్లో అయితే పెనుములు అయితే వేసేసాము. ఆ పెనుములు వేసిన తర్వాత అయితే మనమైతే నూనె గంటితో అలా ఒత్తిన తర్వాత నూనె మొత్తం దానికి అందుతుంది. ఆ చపాతీకి అనే దానికి అది అందిన తర్వాత అదైతే ఉబ్బుతుంది బాగా. అది ఉబ్బిన తర్వాత అయితే అది బాగా ఉబ్బుతుంది. ఆ ఉబ్బిన తర్వాత అయితే మనమైతే ఈ సైడ్కి ఆ సైడ్కి తిప్పుకోవాలి. ఎందుకంటే అది మన పచ్చిపిండి కదా. ఆ పచ్చిపిండి అనేది కొంచెం హీట్ తగిలినప్పుడు ఆ పిండి అనేది బాగా హీట్ అయిన తర్వాత మామూలుగా మనం తినడానికైతే బాగుంటుంది. ఎప్పుడైతే నేనైతే తిప్పుతాను చూడండి. అది తిప్పిన తర్వాత ఒక కలర్లో రావాలి. లైట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనమైతే దాన్ని ఎత్తియాలి. ఇప్పుడైతే ఇంకోసారి తిప్పుతాను చూడండి. ఇంకోసారి తిప్పిన తర్వాత దాన్ని అయితే వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న రౌండ్లు మొత్తం చేసేయాలి. ఇప్పుడైతే మనమైతే పూరీలు చేసుకున్నాం కదా. ఆ పూరీల్లోకి అయితే నంచుకోవడానికైతే కర్రీ ఏం లేదు. ఇప్పుడుగా మామూలుగా నేనైతే టమాటో కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. సింపుల్గా అయితే దాంట్లోకి అయితే మనకు మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఆ విధంగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా బబుల్స్ లాగా రావాలి. వచ్చిన తర్వాత అయితే మనమైతే కొద్దిగా నూనె అయితే కొద్దిగా పోసుకోవాలి. ఎందుకంటే నూనె సరిపోలేదు కాబట్టి. ఇప్పుడైతే నూనె అయితే పోసేసిన తర్వాత అయితే మనమైతే ఇంకో పెనుము అయితే తీసుకొని ఆ పెనుములో ఆనియన్స్ అండ్ టమోటాస్ అయితే వేసుకోవాలి. ఎప్పుడైతే టమోటాస్ వేసేసాను, టమోటాస్ వేసిన తర్వాత మనమైతే బాగా కలిపెట్టుకోవాలి. ఆ బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి. ఆ చింతపండు వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టాలి. ఎందుకంటే అది టమోటాస్ పచ్చిగా ఉంటాయి. ఆ పచ్చిగా ఉన్న టమోటాలు అయితే మామూలుగా మనకైతే రావాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకునేస్తాము. ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మనమైతే బాగా కలిపెట్టుకోవాలి. ఆ సాల్ట్ అయితే కరిగేంత వరకు. ఎప్పుడైతే నేనైతే పొయ్యి మీద ఒక 2 minutes or 3 minutes అలానే ఉంచేసాను ఒక హై ఫ్లేమ్లో. ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అవుతుంది బాగా ఉడికిన తర్వాత. ఈ విధంగా అయితే వస్తుంది. బాగా కలిపెట్టేసుకున్న తర్వాత మనమైతే కొద్దిగా ఒక మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొద్దిసేపు తర్వాత కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే మనమైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే చపాతీలోకి టేస్ట్ చేస్తాం చూడండి. ఆ చపాతీ అయితే టేస్ట్ సూపర్గా వచ్చింది. ఇప్పుడైతే నేనైతే చూస్తున్నట్టుగా అయితే ఒక ప్లేట్లో ఒక 2 చపాతీలు అయితే వేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.